గురుగారు, తులసి దళాలను తుంచకూడని సమయాలు రోజులో ఉన్నట్లే మారేడు దళాలను కూడా తుంచకూడని సమయాలు ఉంటాయా? తప్పకుండా. అసలు ఏ చెట్టైనా కూడా సూర్యాస్తమయం 6 గంటల తర్వాత స్పృశించకూడదు. రోజు కూడా ఏ చెట్టుని తాకకూడదు. చెట్టుకు ప్రాణం ఉంటుంది. చెట్లు మానవుల కంటే కూడా చాలా అభివృద్ధి చెందిన మేధాశక్తితో ఉన్నాయి. కాబట్టి సూర్యాస్తమయం కాగానే నిద్రిస్తాయి, సూర్యోదయంతో మేలుకుంటాయి. వాడికి ప్రాణశక్తి చాలా విశేషం. సూర్యకాంతి ఉన్నంత సమయము ఆహార పదార్థం, పిండి పదార్థాన్ని సేకరించుకొని రాత్రి వేళన అవి శయనిస్తాయి, నిద్రిస్తాయి. జగదీష్ చంద్ర చెబితే కానీ మనకు తెలియదా? వేదాలలో ఏనాడో చెప్పిన విషయం ఇది. చెట్లు యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోభాత్ ఏవం పుణ్యస్య. వృక్షాల ప్రస్తావన వేదంలో కాదు, సమస్త పురాణంలో కాదు, యావత్ ప్రపంచంలో ఉండే సమస్త గ్రంథాలలో కూడా ఉంటుంది. చెట్టు ప్రస్తావన లేకుండా దైవ ప్రస్తావన ఉండదు. చెట్లలో దైవత్వాన్ని ఆపాదించిన, గ్రహించిన ప్రాచీన భారతీయ శాస్త్రం సనాతన ధర్మం. శివుడు మారేడు, తులసి విష్ణువు, ఇలా ఆయా చెట్లను దేవతా రూపాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా తెలియజేసి ఆయా సమయాలలో వాటిని స్పృశించకూడదు, త్రెంపకూడదు అంటూ తెలియజేసింది. అమావాస్య, ద్వాదశి, త్రయోదశి, అష్టమి ఈ తిథులలో మారేడు దళములను త్రెంచకూడదు. సూర్యాస్తమయం అయిన తరువాత ఏ రోజు కూడా మారేడు దళాలను త్రెంచకూడదు. మారేడు చెట్టు ఇంట్లో పెంచుకున్నట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. అది కూడా ఏకాదశ దళములతో ఉండే పూర్ణ బిల్వ దళం. ఒక్క దళంలో 3 ఉంటే ఆశ్చర్యం, ఒక్క ఆకులో 3 ఉంటే ఆశ్చర్యం. అలాంటిది 11 దళములతో ప్రకృతి మనకు అద్భుతమైన వృక్షాన్ని అందించింది. మారేడు ఫలంలో ఉండే గుజ్జు తింటే శరీరంలో ఆకలి కాకపోవడం, అనారోగ్యాలు తొలగిపోతాయి, జీర్ణ వ్యవస్థ మెరుగున పడుతుంది, చర్మానికి కాంతి వచ్చి చేరుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. మారేడు దళాలను నీటిలో వేసుకుని ఆ నీటిని సేవించినట్లయితే కంఠసర్పి అనే దోషం పోతుంది, శరీరం ఆరోగ్యంగా చైతన్యవంతమవుతుంది, వేగంగా ఉద్విగ్న భరితంగా మనం జీవించగలుగుతాం, ఏ వ్యాధి ఉండదు. షుగర్ వ్యాధికి, చక్కెర వ్యాధి కూడా ఇదే వందు అని చెబుతారు. ఇలాంటి ఈ అపురూపమైన పవిత్రమైన మారేడు వృక్షాన్ని సూర్యాస్తమయం అయిన తర్వాత అష్టమి, ద్వాదశి, త్రయోదశి, అమావాస్య ఈ తిథులలో త్రెంచరాదు. ఇది విషయం.